గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో మనం చూసినట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసి ఇక్కడ 23,914 అంటే ఆల్మోస్ట్ 360 పాయింట్స్ మనకి డౌన్లో ట్రేడ్ అయింది. సో మన లెవెల్స్ ఎంతవరకు వర్కౌట్ అయింది, ఆప్షన్ చేంజ్ ఎంతవరకు వర్క్ అయింది చూద్దాము. అండ్ మనకి సెన్సెక్స్ చూసినట్టయితే నియర్ అబౌట్ 1200 పాయింట్స్, ఓకే 1200 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అయింది. సో ఎనీహో ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మనకి లాస్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్స్ మంచిగా ఇంప్రూవ్మెంట్ అయింది కాబట్టి సో కొంత కరెక్షన్ అనేది అయింది. దాని గురించి కొంత వరి అవ్వాల్సిన పని లేదు. కాకపోతే మనకి ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఓకే, అన్నీ నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. మనకి 23,914, ఓకే. మన నిఫ్టీ వచ్చేసి 23,914 దగ్గర మనకి హాల్ట్ అయింది. అండ్ మన గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 24,159. సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అప్లో ఉందండి నిఫ్టీకి గిఫ్ట్కి డిఫరెన్స్. యూరోపియన్ మార్కెట్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి పాజిటివ్లో అనేది ట్రేడ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే మనకి యూఎస్ మార్కెట్స్ కొంత నెగిటివ్లో అనేది ట్రేడ్ అవుతుంది. ఓకే, సో రేపు కొంచెం మనకి మిక్స్డ్ మూమెంట్ ఉండొచ్చు. అది ఎలా ఏందనేది లెవెల్స్ ఒకసారి చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి 23,900 తర్వాత నియర్ అబౌట్ 24,000 అనేది రౌండ్ ఫిగర్ ఇక్కడ మనకు కనబడుతుంది. సో రేపు 24,000 అనేది ఈజీగా టచ్ అవుతుంది అన్నట్లు మనం చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే మనకి పుట్ ఆప్షన్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి 23,800 దాకా మంచి బిల్డప్ అయితే ఉంది. సో పుట్స్ అనేది 23,800 తర్వాత 23,000 మనకు వచ్చేసి 700 పుట్స్ దాకా ఉన్నాయి. కాకపోతే కాల్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 24,200 దాకా మంచి కాల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది చూడండి 24,300 అని నియర్ అబౌట్ 3.64 lakhs. సో 3,64,000 మనకు వై అనేది బిల్డ్ అయింది. అప్ సైడ్ 24,300 అనేది చూస్తున్నాము. సో రేపు లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు గమనించండి, ఈఎంఏ చార్ట్ యొక్క వాల్యూ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఈఎంఏ చార్ట్ యొక్క వాల్యూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ హాల్ట్ అయింది. అండ్ అక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందండి. సో మనం జస్ట్ కొంత స్టాప్ లాస్ ఇది కనుక మనం ఎంట్రీ లెవెల్ అనేది తీసుకున్నట్లయితే నియర్ అబౌట్ సో 1:15 1:20 దాకా మనకు వచ్చేసి ప్రాఫిట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి సెల్లింగ్ సైడ్ ఎప్పుడైనా ఈఎంఈ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అది మీరు ఈఎంఈ ట్రేడింగ్ అనేది స్ట్రాటజీ ట్రేడింగ్ అనేది మీరు అయితే అది ఎలా అనేది ఒకసారి గమనించి సో దాన్ని అయితే మీరు అట్లీస్ట్ 1 లాట్తో ఎక్స్పాండ్ చేసుకోండి. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు అంటే రేపు నేను ఇక్కడ వచ్చేసి మనకి కొంత బుల్ సిగ్నల్ అనేది ఇచ్చింది. సో మనకు వచ్చేసి ఈ లెవెల్స్ నుంచి మనకు వచ్చేసి అలర్ట్ క్యాండిల్ ఇచ్చింది. సో మీరు ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ వచ్చేసి 23,886 అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బయింగ్ సైడ్కి ఎంటర్ అవ్వండి. సో 24,300 మనం చూసాం కదా, 24,200 లెవెల్స్ ఇక్కడ దాకా మూమెంటం అయితే రేపు వచ్చినా రాకపోయినా కానీ రేపు వచ్చేసి మార్కెట్లో కొంత ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా చూసాం కదా. సో నేను వచ్చేసి రేపు కొంచెం బుల్లిష్ మూమెంట్ ఉంటున్నాము. ఒకవేళ ఫ్లాట్ అనేది ఓపెన్ అయితే మాత్రం బయింగ్ సైడ్కి వెళ్ళిపోండి. ఓకే, డౌన్ సైడ్ రావాలంటే 23,886 ఈ లెవెల్స్ అయితే క్రాస్ అయినాయి, అప్పుడు మనం సెల్లింగ్ సైడ్కి వెళ్దాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి చూడండి, ఇది కూడా ఒక లెవెల్ నుంచి బాగా ఫాలో అవడం చూస్తున్నాము. సో మనకి ఏమి ఇండికేషన్ అనేది ఇచ్చింది, ఇక్కడ నుంచి బాగా ఫాలో అవడం చూస్తున్నాము. అండ్ రేపు కనుక నేను సెల్లింగ్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం ఈ 51,800 లెవెల్స్ అనేది డౌన్ సైడ్ నేను మార్కెట్ ఫాలో అవుతాను అనుకుంటున్నాను. సో 51,800 టిల్ దెన్ వచ్చేసి నేను బయింగ్ సైడ్గా ఉంటాను. సో బయింగ్ సైడ్ ఎక్కడ దాకా ఉంటానంటే బయింగ్ సైడ్ నాకు వచ్చేసి ఈవెన్ 52,500 లెవెల్స్ అనేది నాకు కనిపిస్తుంది. ఓకే, నియర్ అబౌట్ 500 పాయింట్స్, అది మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏమైతే మనం స్టాక్స్ ఈరోజు డిస్కస్ చేసామో ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి. సో ఎన్టీపీసీ గ్రీన్ అయితే నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఫ్లాట్ అనేది ఐపీఓ ప్రైస్ అంత మూమెంటం అయితే ఓపెన్ అవ్వలేదు. సో అందువల్ల ఏంటంటే దీన్ని వచ్చేసి మీరు ఎక్యుములేట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి అదానీ స్టాక్స్ ఏదైతే ఉందో అదానీ పవర్ కానీ చూడండి, అదానీ పవర్ 7.26%, అదానీ గ్రీన్ 10%, అదానీ ఎనర్జీ సోల్ 10%. సో అదానీ మనకు వచ్చేసి ఎంటర్ప్రైజెస్ అనేది కొంచెం లెవెల్గా ట్రేడ్ అయింది. కాకపోతే ఏంటంటే ఏమైతే మన కరెక్షన్స్ అయింది ఎనర్జీ గ్రీన్, మనకి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ అండ్ పవర్ ఏదైతే మనం నెగిటివ్ చూసుకున్నామో దాని తర్వాత మనము ఈ బుల్ మార్కెట్లో యాడ్ చేసుకోమని చెప్పాను. సో మంచి పాజిటివ్ పికప్ ఉంది. సో మనం స్టాక్స్ ఏమైనా చేసుకొచ్చేసినా మంచి వర్కౌట్ అవుతుందండి. సో మీరు ఏంటంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మన యొక్క ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ అండి, ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.